M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజుని మనం, మన పిల్లలు అందరూ కూడా పఠించవలసినటువంటి ప్రార్థన గురించి మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ అయోధ్యలో ఆనాడు త్రేతాయుగంలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో, ఎంత వైభవంగా జరిగిందో, ఆ రీతిగా ఈ రోజున మన మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి అక్కడ ఈ ప్రతిష్టా కార్యక్రమం, రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ప్రతి హిందువు, ప్రతి వ్యక్తి కుల మత వర్గ విశేషణ లేకుండా అందరూ కూడా పాల్గొనాలి. అలాగే మనం అంత దూరం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆ ప్రతిష్ట రోజు మనం ఇంటి దగ్గరే చక్కగా ఈ ప్రార్థనని ఆ రామయ్య తండ్రికి ఎన్నో సంవత్సరాలకి మళ్ళా తిరిగి మనకి అయోధ్యలో ప్రత్యక్షమవుతున్నటువంటి ఆ శ్రీరామచంద్రుని ప్రార్థన చేద్దాం. దీనికి ముందుగా శ్రీమతి శైలజ గారు సులోచన ఫౌండేషన్ ద్వారా 1,000,000 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 41 రోజులు అందరి చేత కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ వంతుగా మీరు ఎన్నిసార్లు మనం చదవగలిగితే మనం కానీ, మన పిల్లలు కానీ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం ఎన్నిసార్లు ఆ హనుమాన్ చాలీసాన్ని పఠనం చేయగలిగితే, హనుమాన్ చాలీసాన్ని కనుక పఠనం చేసినట్లయితే మనకి సర్వ వ్యాధులు, భూత ప్రేత పిశాచ సాకిని ఢాకిని గాలి దెయ్యాలు ఏవి కూడా మన దగ్గరికి రావు. సర్వత్రా విజయవంతం అవుతుంది. అలాగే ఏనాల శని కానీ, అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ, ఇలాంటి జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఆ దోషాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అందుకని తప్పనిసరిగా ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొని మీరు ఎన్నిసార్లు ప్రతిష్ట టైంకి ఎన్నిసార్లు పారాయణ చేశారో ఆ సంఖ్యని శ్రీమతి శైలజ గారికి సులోచన ఫౌండేషన్ వారికి తెలియజేస్తే వారు రేపు 12వ తారీఖు దగ్గర నుంచి గూగుల్ మీట్ ద్వారా కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణ మొదలుపెట్టారు. దానిని మనకి అక్కడ ఎన్నిసార్లు చదివింది అక్కడ తెలియజేస్తారు. అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని, అలాగే ఈ రోజు నుంచి మన పిల్లలకి మన సనాతన ధర్మాన్ని, మన రామయ్య పితృవాక్య పరిపాలన కోసం అడవులకు వెళ్ళింది ఇతివృత్తాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ మన సనాతన సాంప్రదాయాలు తెలియజేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. దీనిని మన పిల్లలకి చక్కగా ఎప్పటి నుంచే నేర్పించండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నామాన్ని ప్రతిదినం పఠించండి. ఆ రామయ్య అనుగ్రహానికి పాత్రులు కండి. ఎప్పుడో చేద్దాం అనుకుంటే కాదు. ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పరమైనతో కపము కుత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ నీ స్మరణ కలుగునో కలగదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఎంతో చక్కగా దాశరథి శతకంలో దీన్ని చెప్పాడు. ఎందుకంటే అంత్యకాలంలో యమభట్టులు అందరూ వచ్చేసిన తర్వాత మనం తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్న టైంలో మనం కనీసం రామ 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 అనేటువంటి మాటలు కూడా అనలేక ఈ నోట్లో గొంతుకులో కఫం అడ్డుపడుతుంది. అందుకనే చనిపోయే ముందు తులసి నీళ్ళు నోట్లో పోస్తారు. ఈ తులసి నీళ్ళు నోట్లో పోయడం వల్ల మనకి కఫం తగ్గి ఆ భగవన్నామస్మరణ కనీసం చేసుకుంటే మనం మోక్షాన్ని పొందుతాము అనేటువంటి ఉద్దేశంతో తులసి నీళ్ళు పోస్తారు. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఎప్పటి నుంచే ఆ రాముణ్ణి ఈ విధంగా వేడుకుందాం. ఇంకొకసారి మళ్ళా చెప్తాను. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పరమైనతో కపము కుత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ నీ స్మరణ రామ నీ స్మరణ కలుగునో కలగదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఆ రామయ్యకి ఈ విధంగా విన్నవించుకోండి. ఎందుకంటే అక్కడ ఎంతో మహా పండితులు మహా 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 పెద్ద పెద్ద పండితులందరూ కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత గొప్ప యంత్ర ప్రతిష్ఠ చేసి మళ్ళా తిరిగి ఆ రామయ్యని అయోధ్యలో ప్రవేశపెడుతున్నారు. అటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమం సమయంలో మనం ఆ రామచంద్రుడిని కనుక వేడుకున్నట్లయితే, అయ్యా రామయ్య తండ్రి నన్ను కాపాడు, నేను చేసిన పాపాలన్నింటినీ పరిహారం చెయ్యి, నాకు దారి చూపించు, మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పేసిన అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి. మీరందరూ కూడా ఆ ప్రతిష్ఠ రోజు మనం అక్కడికి వెళ్ళలేకపోయామే అనేటువంటి ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే అంతమంది జనంలో మనం వెళ్ళాలన్నా కూడా కష్టమే. అందుకని ఎక్కడ లేడు రామయ్య, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసిన అందందే గలడు. మనం ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడు ఆ రామయ్య. అందుకని ఇంటి దగ్గరే ఎవరికి వాళ్ళు చక్కగా దీపారాధన చేసుకోండి. చక్కగా రామయ్య గురించి మన పిల్లల చేత మన సనాతన సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియజేసి మన పిల్లల చేత చక్కగా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ 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 రామ. ఇలాగా ఈ ప్రార్థనా శ్లోకాన్ని చక్కగా నేర్పండి. అలాగే శ్రీరామ రామ రామేతి
రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరాననే. ఇలాగ మనం ఒక్కసారి కనుక రామ అంటే 1000 సార్లు మనం ఆ రాముణ్ణి తలిచినట్లు. అందుకని ఈ శ్లోకాలని చక్కగా ఇంగ్లీషు భాషే కాదు మన పిల్లలకి, ఇంగ్లీషు భాషతో పాటు మన తెలుగు చక్కగా ఎన్నో శతకాలు ఉన్నాయి మనకి. దాశరథి శతకం అది పద్యం. దాశరథి శతకం పూర్వం నేర్పేవారు. దాశరథి శతకం, సుమతి శతకం, వేమన శతకం, ఇలాగా ఎన్నో శతకాలని పిల్లలకి పాఠ్యాంశాలుగా చక్కగా చెప్పేవారు. అలాగే భగవద్గీత శ్లోకాలను చెప్పేవారు. ఇలాగా ఇప్పుడు మనం పోరాడేది కూడా అదే. భగవద్గీత శ్లోకాలని 700 శ్లోకాల్లో ఈ 700 శ్లోకాలని కూడా చక్కగా పిల్లలకి పాఠ్యాంశంగా చేర్చి ప్రతిరోజు కూడా ఒక శ్లోకం పిల్లల చేత దాని భావం, ప్రతిపదార్థంతో కూడినటువంటి భావాన్ని వాళ్ళకి నేర్పాలని చెప్పేసి మనం ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలకి ప్రతిరోజు కనీసం ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకరోజైనా సరే మన దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి మన సనాతన సాంప్రదాయాన్ని, మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, మన శతకాలని, పూర్వం పెద్దలు రాసినటువంటి శతకాలని రోజుకో పద్యం చక్కగా వారానికి పద్యం నేర్పండి. వాళ్ళలో మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మనం చేయగలిగింది వాళ్ళకి నేర్పండి. ఇదే ఈ వృద్ధాప్యంలో నేను కోరుకునేది. ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువు మన యొక్క సనాతన ధర్మాన్ని మన పిల్లలకి, భావితరాల పిల్లలకి నేర్పుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీరు ఈ హనుమాన్ చాలీసా పారాయణలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. 1,000 సార్లు హనుమాన్ చాలీసా తోటి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగితే కనుక, యంత్ర ప్రతిష్ఠ ఎప్పుడైతే శ్రీరాముడికి జరిగిందో అక్కడ చక్కగా మనం కోరిన కోరికలన్నీ కూడా ఆ స్వామి నెరవేరుస్తారు. అందుకని యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ మహాపండితులు మేధావులు అందరూ కూడా చక్కగా యంత్రాలను ప్రతిష్ఠించి, అలాగే మనం రామకోటి రాస్తాం, శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఆ పుస్తకాలన్నింటినీ కూడా స్తూపంలో వేస్తారు. ఎందుకంటే ఆ స్తూపాన్ని కనుక మనం దర్శించుకున్నా, స్పర్శించినా మనకి ఆ రామయ్య శక్తి మనలో ప్రవేశించి మనకి మనోధైర్యం, అన్నిట్లోనూ విజయం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. అలాగ ప్రతిష్ఠ చేసింది ఏంటంటే అక్కడ ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశంలో మన ప్రార్థన తప్పనిసరిగా రామయ్య ఆలకించి మన కష్టాలన్నింటినీ కూడా పోగొట్టి మన పిల్లలకి మంచి భవిష్యత్తుని, మనకి మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఆ శైలజ గారు ఎంతో కృషితోటి చాలా కష్టపడి సులోచన ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా రామతత్వాన్ని తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. చక్కగా హనుమాన్ చాలీసా ఎవరికి వీలైతే వాళ్ళు అందరూ ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కౌంట్ చేసుకుని ఆ కౌంట్ నెంబరు ప్రతిష్ఠ రోజు వారికి తెలియజేసినట్లయితే వాళ్ళు అయోధ్యలో తెలియజేస్తారు. ఆ రామయ్య యొక్క ఆశీర్వచనం మీరందరూ పొందాలని, మీ కుటుంబం సర్వ సౌభాగ్యాలతో, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఆ రామయ్య తండ్రి ప్రసాదించాలని, అలాగే మన పితృదేవతలు కూడా తరిస్తారు. ముందు మన పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఉండాలి. మన పితృదేవతలందరూ కూడా తరిస్తారు. వాళ్ళందరినీ కూడా తరింపజేయమని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.